వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం. రేవంత్ రెడ్డి నీకు కావాలంటే మా అందరి రక్తం ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అజ్ఞానంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ హైదరాబాద్ MDMA సప్లై చైన్ బస్. ఓకేనా? అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి ఆదేశాలతో సహకారంతో హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలు కూడా ప్రాపర్ వేగా పనిచేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అందులో జిల్లా మంత్రిగా మా పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో 170 బస్తీ హాస్పిటల్లో అందరినీ కూడా ఒక్కొక్క అధికారిని ప్లస్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడము, ప్రతి ఒక్క బస్తీ దవాఖాన ఏ రకంగా పనిచేస్తుంది, అక్కడ వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది కూడా కేస్ స్టడీ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా బస్తీ దవాఖానాలు ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు బోరబండ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బోరబండ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ అన్న బస్తీ దవాఖానకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసి ప్రజలకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ దవాఖాన అందుబాటులో ఉండే విధంగా పేద ప్రజల హెల్త్ దృష్ట్యా ఆలోచన చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఒక అన్నగారు చెప్పినట్టు, పొన్నమన్న చెప్పినట్టు అన్నీ కూడా తెలుసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా బస్సు దవాఖాన పనిచేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తాం. మమ్మల్ని పట్టుకొని, మా పార్టీ నాయకత్వాన్ని పట్టుకొని రక్తం, మా రక్తం అట తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. అందుకే ఇవాళ మా నాయకులు, మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా మా ప్రశాంత్ రెడ్డి గారు ముప్కల్ పోయిండు, బాల్కొండ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ముప్కల్ పోయి రక్తదానం చేసి ఆ రక్తం పట్టుకొని, రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా రక్తం తీసుకో, మా రైతులకు నీళ్ళు. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు, రేపు కరీంనగర్ లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం, మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలంటే. మా రక్తమే అంతా నీకు కావాలనుకుంటే, మా రక్తం చూస్తేనే నీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తదానం చేస్తాం, నీకు పంపిస్తాం. కానీ రైతులకు నీళ్ళు ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా ఆలోచించకుండా చిల్లర మాటలు, తెల్లారు లేస్తే బూతులు, ఇవి తప్ప ఇంకోటి నీకు వస్తలేదు. అందుకే ఇవాళ ఇన్ని జలాశయాలు LMD గాని MMD గాని 20% మించి నిండింది ఎక్కడా లేదు రాష్ట్రంలో, మొత్తం గోదావరి బేసిన్ లో. ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ పట్టణంలో 6 వార్డులకు 24 గంటలు నీళ్లు ఇచ్చే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం మేము. ఇవాళ పరిస్థితి ఏంది? ఒకనాడు మేము డైలీ వాటర్ ఇచ్చేది ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి. ఇవాళ కరీంనగర్ లో పరిస్థితి మీరు రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందులో ఇప్పుడే అన్న చెప్తున్నాడు, బూస్టర్లు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేస్తే మొత్తం మట్టి నీళ్లు, మట్టి రంగులో నీళ్లు, ఆగమాగం పరిస్థితి. అందుకే భేషజానికి పోకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రజల తాగునీటి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని. రెండో మాట, ఇవాళ అన్నారం గాని సుందరలో గాని ఎక్కడ కూడా ఇలా పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు, కుంటలకు బుంగలు పడతాయి. ఆ బుంగలకు అప్పుడప్పుడు ఇసుక బస్స తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఎన్డీఏసీ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించిందా, మరి డిపార్ట్మెంట్ చేసిన తెలియదు, గ్రౌటింగ్ కూడా చేసినట్ట. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే, ఎక్కడైనా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర ఫోర్స్ తోటి సిమెంట్ లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ.
ఇవాళ సుందిల్లా అన్నారం రెండింటికి కూడా గ్రౌటింగ్ చేసినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏసీ ఏం చెప్పింది పక్కన పెడితే ఇవాళ 2 ప్రాజెక్టులు గ్రౌటింగ్ చేసినవి ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇక్కడ ఎల్లీల వల్ల మొత్తం కరువు తండనిస్తూ ఉంది. కాబట్టి ఇంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసుకొని ఎక్కడ దీన్ని అధిగమించాలి, ఎట్లా నీళ్ళు తెచ్చుకొని ఆలోచించాలి. కానీ ఇప్పుడు మొండిగా గుడ్డిగా ఇవాళ అజ్ఞానంతో నేను చేయ నాకు ఎన్డీఎస్ఏ చెప్పాలని చెప్పే మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడన్నా ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మరి మాకు కరువు వస్తూ ఉంది, ఎల్లినో వస్తూ ఉంది, మరి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అధిగమించాలనో అడిగినావా అని చెప్పి అడుగుతాను. పాలకుడిగా ఎప్పుడు కూడా పాలకుడిగా ఎంత బాధ్యత ఉండాలంటే నేను కూడా మాకు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఒక డ్రగ్ పెడ్లర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు అతుల్ శర్మ. ఢిల్లీ నుంచి అతను ఎల్బీ నగర్ హైదరాబాద్ కి ఎండిఎంఏ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ లో అతన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేసినప్పుడు అతని బ్యాక్ లో 50 grams ఆఫ్ ఎండిఎంఏ దొరికింది. దీనికి ఎల్బీ నగర్ ఎస్ఓటి టీమ్ అండ్ ఎల్బీ నగర్ పిఎస్ కలిసి చేసిన జాయింట్ ఎఫర్ట్. దీంట్లో ఇతను ఏంటంటే మెయిన్ గా ఢిల్లీ నుంచి ఒక కెఫే దగ్గర నోమాన్ అనే వ్యక్తి నుంచి ఈ ఎండిఎంఏ కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇంతకు ముందు కూడా ఒకసారి అల్ఫాజ్ అనే వ్యక్తికి అమ్మినట్టు తెలుస్తుంది. ఈసారి కూడా అతనికే ఈ కన్సైన్మెంట్ ఇచ్చిన అని అతను కన్ఫెషన్ లో చెప్పిండు. మేము స్టార్టింగ్ సోర్స్ నుంచి కూడా ఎండ్ యూజర్ వరకు ఈ చైన్ మొత్తము ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వెరీ సూన్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మెయిన్ గా చెప్పేది ఏంటంటే మా కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి సుమతి మేడం ఆధ్వర్యంలో ఈ సంవత్సరము మొత్తము కూడా 2026 లో ఎస్ఓటి టీమ్ మెయిన్ గా ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని 56 ఎన్డీపీఎస్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ 2.9 grams కేజెస్ ఆఫ్ ఓపిఎం, 278 kgs ఆఫ్ గాంజా, 2.1 liters ఆఫ్ యాష్ ఆయిల్ అండ్ 284.3 grams ఆఫ్ ఎండిఎంఏ ఇప్పటి వరకు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ కూడా మా కమిషనర్ ఆఫ్ పోలీస్ మేడం ఆధ్వర్యంలో అందరం కూడా ఈ తెలంగాణ స్టేట్ యొక్క డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలనే మోటివ్ని సీరియస్గా తీసుకొని యాక్టివ్గా వర్క్ చేసి ఇవన్నీ కూడా ఏం చెప్పాలి, ఇది డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయడానికి అందరము కృషి చేస్తామని చెప్పుకుంటూ దీంట్లో మెయిన్గా మన తెలంగాణ స్టేట్లో ఒక సెపరేట్ వింగ్ ఉంది, ఈగిల్ టీమ్ అని. ఈ ఈగిల్ టీమ్ వాళ్ళ సూపర్విజన్ అండ్ విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఈగిల్ టీమ్ ఇవన్నీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా వాళ్ళ నోటీస్కి ఎవరైనా డ్రగ్ కన్జ్యూమర్స్ కానీ పెడ్లర్స్ కానీ వచ్చి ఉంటే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ మన అందరి మోటివ్ ఒకటే, తెలంగాణని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడమే. నాన్ కమర్షియల్ క్వాంటిటీ ఏమైనా ఉంటే వాళ్ళని ఫస్ట్ టైం అయితే మేము 1 gram వాళ్ళు కన్జ్యూమర్స్ అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరుగుతుంది డి అడిక్షన్ కోసము. వాళ్ళు అప్పుడు కూడా రీఫార్మ్ కాకుండా మళ్ళీ డ్రగ్స్ అట్లాంటివి యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు మా పోలీస్ రికార్డ్స్ లో మళ్ళీ కూడా వాళ్ళు ఏమన్నా డ్రగ్ కన్జంప్షన్ కానీ పెడ్లింగ్ కానీ చేస్తే వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.